జాలరి అత్యాస. ఓ గ్రామంలో ఐలయ్య అనే జాలరి ఉండేవాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పట్టి అమ్ముకొని జీవించేవాడు. ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది. ఏ ఒక్కరోజు చేపలు పడకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే. కానీ అతనికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఎప్పటిలాగే చేపలు పడుతుండగా వలకు ఒక వింత చేప చిక్కింది. అది బంగారు ఛాయలో చాలా అందంగా ఉంది. అలాంటి చేపను ఐలయ్య ఎప్పుడూ చూడలేదు. దాన్ని వెంటనే ఇంటికి తీసుకుని వచ్చి భార్యకిస్తూ, చూడు, ఈరోజు ఈ వింత చేప నా వలలో పడింది. దీన్ని కూర వండి పెట్టు, మహా రుచిగా ఉంటుందనిపిస్తుంది అన్నాడు. అయితే ఆశ్చర్యంగా చేప, అయ్యో, నన్ను చంపకండి, చెరువులోనే వదిలిపెట్టండి. అందుకు ప్రతిగా మీకు ఒక మణి ఇస్తాను. దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది, పేదరికం పోతుంది అంటూ నోట్లోంచి ఓ మణిని బయటికి వదిలింది. అది చాలా కాంతివంతంగా ఉంది. అది చూసిన జాలరి దంపతులకు పరమానందం కలిగింది. అది ఒక మహిమగల చేప అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది. ఆ చేపతో, అలాగే, రేపటి దాకా నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంటూ దాన్ని తీసుకెళ్లి నీటి తొట్టెలో వేశాడు. మర్నాడు చేపతో, చేప, ఈరోజు కూడా నువ్వు నాకు ఒక మణి ఇచ్చావంటే రేపు నిన్ను చెరువులో వదులుతాను అన్నాడు. చేసేది లేక చేప మరో మణిని ఇచ్చింది. కానీ మర్నాడు కూడా అదే తంతు. ఈ జాలరి నన్ను వదలడు. రోజు నేను మణి ఇవ్వకుంటే నన్ను వండుకు తింటాడు, ఈ నీచమానవుడు. ఇక నన్ను ఆ దేవుడే కాపాడాలి అని చేప అనుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అనతి కాలంలోనే జాలరి ఐలయ్య గొప్ప ధనవంతుడైపోయాడు. చేపలు పడడం ఎప్పుడో మానేశాడు. ఉండటానికి ఒక చక్కని భవంతి కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చిపోయే బంధువులు, స్నేహితులు ఎక్కువయ్యారు. ఇల్లు ధర్మసత్రంగా మారింది. అయితే వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఐలయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక గద్ద ఐలయ్య ఇంటి మీదుగా ఎగురుతూ నీటి తొట్టెలో ఉన్న చేపను చూసింది. అంతే వేగంగా కిందకి వచ్చి చేపను పట్టుకుని పైకి ఎగిరింది. ఆ చేప తనకిక చావు తప్పదు అనుకుంది. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. తాను కదలడం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది. నిజంగానే చేప చనిపోయిందనుకొని గద్ద కాస్త పట్టు సడలించింది. ఆ సమయంలో గద్ద చెరువు మీదుగానే వెళ్ళసాగింది. గమనించిన చేప అదే అదునుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటు ఇటు కొట్టుకుంటుంది. అజాగ్రత్తగా ఉన్న గద్ద పట్టు నుంచి కింద పడిపోయింది. అది కూడా సరిగ్గా చెరువులో పడింది. బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకి చేరుకుంది. ఇక ఇంటి దగ్గర నీటి తొట్టెలో చేప లేకపోవడంతో జాలరి బావురుమన్నాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. జల్సాలకు అలవాటు పడిన ఐలయ్య ఇక కష్టపడి పని చేయలేకపోయాడు. దుబారా ఖర్చును తగ్గించలేకపోయాడు. చూస్తుండగానే సంపద అంతా హరించుకుపోయింది. చివరికి తిరిగి ఎప్పటిలాగానే చేపల పట్టుకు దీవించక తప్పలేదు. కథ సమాప్తం. మన కథలు మీకు నచ్చుతున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.